చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. 1944 మార్చి 18వ తేదీ భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో ఒక ముఖ్యమైన రోజు. ఆ రోజున సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలోని ఇండియన్ నేషనల్ ఆర్మీ బర్మా, అప్పటి మయన్మార్ సరిహద్దును దాటి భారతదేశంలోకి ప్రవేశించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ పాలన నుండి భారతదేశాన్ని విముక్తి చేయాలని సంకల్పించారు. అందుకోసం ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ సైన్యంలో వేలాది మంది భారతీయులు చేరి స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. 1944వ సంవత్సరంలో ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు జపాన్ సైన్యంతో కలిసి బర్మా సరిహద్దు దాటి భారతదేశం వైపు ముందుకు కదిలారు. వారి లక్ష్యం భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విముక్తి చేయడం. ఈ సంఘటన భారత స్వాతంత్ర ఉద్యమానికి ఒక గొప్ప ప్రేరణగా నిలిచింది. ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులు చూపించిన ధైర్యం మరియు దేశభక్తి భారతీయుల హృదయాల్లో జాతీయ భావాన్ని మరింత పెంచింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరియు ఆజాద్ హింద్ ఫౌజ్ చేసిన త్యాగాలు భారత స్వాతంత్ర పోరాటంలో ఒక చిరస్మరణీయ అధ్యాయంగా నిలిచాయి. జై హింద్ అనే నినాదం కూడా నేతాజీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.